అమ్మవారి సౌందర్య వర్ణనే ఇందులో ఉన్నది. అమ్మవారి సౌందర్యం అంటే ఆనంద స్వరూపమేగా. విశాల శ్రీఖండ ద్రవ మృగమదాకీర్ణ ఘుసురణ ప్రసూన వ్యామిశ్రం భగవతి తవాభ్యంగ సలిలం సమాదాయ స్రష్ట చలిత పద పాంసూన్నిజకరై సమాధత్తే సృష్టిం విబుధపుర పంకేరుహదృశాం. ఈ మాట చెప్పేటప్పుడు అమ్మవారి యొక్క సౌందర్యం అనేది ముల్లోకములకు అతీతమైనటువంటిది అనే భావం ప్రతిపాదన చేయదలుచుకున్నారు. లోకముల్లో ఉండే అందాల గురించి మనం మాట్లాడాలి అంటే అప్సరసల్ని చెప్పాలి, అంతే కదా. దేవకాంతల సౌందర్యాన్ని మనం చాలా గొప్పది అంటూ ఉంటాం. యాంజల్స్ అంటారు. ఇతర సంస్కృతుల్లో కూడా ఆ శబ్దం ఉన్నది. దేవకాంతలు మహా సౌందర్యవంతులు. అందుకు విబుధపుర పంకేరుహ దృశాం అనే మాట చూడండి. విబుధపుర అంటే స్వర్గము, పంకేరుహ దృశాం అంటే స్త్రీలు. స్వర్గములో ఉన్నటువంటి స్త్రీలు అంటే దేవకాంతలు. వాళ్ళని తయారు చేయాలనుకున్నట్ట బ్రహ్మగారు. ఆయన పనే కదా, ఎవరెవరికి ఏ ఉపాధులు ఇవ్వాలనేది బ్రహ్మగారి పని. అలాగే దేవకాంతల్ని తయారు చేయాలి. అప్సరసలు దేవకాంతలు అనేటువంటి ఒక సుందరమైన దివ్య జాతిని తయారు చేయాలనుకున్నట్ట. అయితే ఆ తయారు చేయాలంటే ఉపాధికి తగ్గ పదార్థం తీసుకురావాలి కదండి. ఇప్పుడు కుండ చెయ్యాలంటే మట్టి తెచ్చుకొస్తాం, నగ చేయాలంటే బంగారం తెచ్చుకొస్తాం. అలాగే అందమైన దేవకాంతల్ని తయారు చేయాలనుకున్నట్టు ఎవరు? బ్రహ్మగారు. అప్పుడు ఏ పదార్థం తీసుకొస్తే బాగుండు అనుకున్నట్ట. కైలాసంలో తిరుగుతున్నాడు కదా ఆయన కూడా, ఆ కైలాసంలోంచి సేకరించుకున్నట్ట వస్తువు ఏమిటో చూడండి ఇక్కడ. విశాల శ్రీఖండ ద్రవ మృగమదాకీర్ణ గుసురుణ ప్రసూన వ్యామిశ్రం భగవతి తవాభ్యంగ సలిలం. అద్భుతమైన మాట. అమ్మవారి స్నానానికి నీళ్లు పెట్టేటండి కైలాసంలో. అయితే ఆవిడికి స్నానం ఏమిటి? ఉపచారం అంతే, అవసరం కాదు. మనకు స్నానం అవసరం, భగవంతుడికి స్నానం ఉపచారం. అది తెలుసుకోవాలి. భగవంతుడికి కూడా స్నానం చేయిస్తానమాట అంటే ఆయనకి మాలిన్యం ఉంటుందన్నమాట అని కాదు అర్థం ఇక్కడ. అందుకే ఔపచారిక స్నానం అంటారు దాన్ని. ఉపచారం మాత్రమే, అదొక సేవాభాగ్యం. అందుకు అమ్మవారి స్నానానికి అద్భుతమైన జలములు పెట్టారు. ఆ జలముల్లో ఏమిటేమిటి కలిపారో చూడండి. విశాల శ్రీఖండ ద్రవ, ఒక విస్తారముగా శ్రీఖండ ద్రవము అంటే మంచి గంధపు రసాన్ని కలిపెట్టారు. దాంట్లో గంధరసాన్ని కలిపి ఉంచారు. దానితో పాటు మృగమదాకీర్ణ గుసురుణ ప్రసూనం వ్యామిశ్రం కస్తూరి కుంకుమ పువ్వు, ఇవి అంటే సుగంధ ద్రవ్యములన్నీ కలిపారండి. చందనము, కస్తూరి, కర్పూరము ఇత్యాదులన్నీ కలిపి ఉంచారు. ఈ జలముల్లో ఆవిడ స్నానం చేసిందిట. ఆవిడ స్నానం చేసిన తర్వాత ఆవిడ ఒంటిమించి ప్రవహించినటువంటి ఆ జలధారను తీసుకున్నారట. అంటే తీర్థం, అభిషేక జలం అది తీసుకున్నారు. ఎందుకు దానికి తీసుకోవాలనిపించింది అంటే అమ్మవారి ఒంటిపై స్నానం చేసి వచ్చింది కనుక అది ఇప్పుడు తీర్థంగా మారింది. దాన్ని సేకరించట. అయితే మట్టిలో నీళ్లు కలపాలి కదా, అందుకు ముందు నీళ్లు తీసుకున్నాడు. దీనిలో మట్టిని కలుపుతున్నాడు. ఏ మట్టి అంటే అమ్మవారి పాదాలకున్నటువంటి మట్టిని తీసుకున్నట్టండి. అందుకు సమాదాయ స్రష్ట చలిత పద పాంసూన్నిజకరై, అమ్మ యొక్క ఆ పాదముల ధూళినంతటిని సేకరించాడు. ఈ జలాన్ని దానిలో కలిపెట్టాడు. ఆ కలిపి దేవకాంతల శరీరాలు తయారు చేసేటండి. ఎంత గొప్ప భావాన్ని ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ అంటే మనం ఏమనుకుంటున్నాం, దేవకాంతలు చాలా అందగత్తెలు అని. అంత అందగత్తెలు అనిపించేటువంటి దేవకాంతల సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే అమ్మ పాదధూళి. అది దానిలో కలిపిన ద్రవం ఏదయ్యా అంటే అమ్మవారి ఒంటికి స్నానం చేయబడినటువంటి జలం. అవి కలిపితేనే దేవకాంతలు అంత అందంగా కనబడుతున్నారే. ఏ తల్లి పాదధూళి వల్ల దేవకాంతలు అందంగా కనబడుతున్నారో ఆ పాదధూళి కలిగిన పాదములు కలిగిన తల్లి అందం ఇంక నువ్వేమి ఊహిస్తావు చెప్పు ఇక్కడ. అది చెప్పు ఇక్కడ. అందుకే అమ్మవారి యొక్క సౌందర్యం దేవకాంతల సౌందర్యంతో పోల్చడానికి లేదు. ఆవిడ దేవకాంత కాదు, ఆవిడ మహాదేవి, దేవదేవి. అందుకు అమ్మవారి సౌందర్యానికి పోలిక లేదని చెప్పడమే. ఇక్కడెక్కడ సౌందర్య వర్ణన చేయలేదు చూడండి. అప్సరసల అందం ఎక్కడిదో చెప్పాడంతే. ఆ చెప్పడంలో వాళ్ళ స్థానం అమ్మవారి పాదాల క్రింద, వాటికి పైన అమ్మవారు. ఆ చెప్పడంలోనే ఆ జగజ్జనని ముల్లోకాలిక అతీతమైన మహాసౌందర్యము. ఆ సౌందర్యం సచ్చిదానందమయము అది వివరిస్తున్నారు. ఇంకో భావం ఇందులో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే సృష్టిలో దివ్యమైన సౌందర్యం అంతా కూడా ఆ అమ్మవారి నుంచి వచ్చిన లవలేశము, అది కూడా తెలియాలి. అందుకే ఏదైనా ఒక మహాసౌందర్యం కానీ
గొప్ప వస్తువు కానీ కనబడితే నువ్వు ఏ దృష్టితో చూడాలి అంటే ఇది అమ్మవారి యొక్క ఒక అనుగ్రహ లవలేశం అనే భావంతో చూసి గౌరవించు. అందుకే దేవకాంతలందరినీ ఎలా చూడాలంటే అమ్మవారి యొక్క విభూతి లేశము, అందుకే వాటిల్లో కూడా మాతృభావన చూడాలి. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అంశము. వాటిలో సౌందర్యం అమ్మవారి యొక్క అంశయే. అందుకే సృష్టిలో ఏ గొప్ప సౌందర్యాన్ని చూసినా అమ్మవారి యొక్క లవలేశం. ఆవిడ సముద్రం అంటారు, అంటే సింధు ఆవిడ, ఇవి బిందువు. ఇది తెలుసుకోవాల్సింది. ఈ బిందువులు ఆ సింధువువే అని తెలిసినప్పుడు ఆ భావం ఎలా ఉంటుంది? మాతృభావన కలిగి ఉండాలి. అది ఇక్కడ శంకరుల వారు చూపిస్తున్న ఒక అద్భుతమైన భావం. అటువంటప్పుడు అమ్మవారి యొక్క పాదధూళితో ఏర్పడిన శరీరాలు అంటే ఇంకా కామాది వికారాలు కలుగుతాయా చెప్పండి? ఇక్కడ ఆ సౌందర్యాన్ని ఎంత దివ్యంగా పరిశీలించాలి. ఇక్కడ ఒక్క మాటల్లోనే ఎన్ని విశేషాలు చూపిస్తున్నారు అంటే జగత్తులో ఏ సౌందర్యం కనబడినా అది అమ్మవారి నుంచి వచ్చినటువంటి లవలేశ ప్రకాశమే అని ఒక ఎరుక ఇందులో చూపిస్తున్నారు. అదేవిధంగా అమ్మవారి సౌందర్యం మనోవాచామగోచరం, లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక, అది వివరిస్తున్నారు ఇక్కడ. ఒక్క శ్లోకంలో ఎన్ని భావాలు గ్రహించాలో చూడండి. అందుకే స్తోత్రాన్ని కేవలం కవిత్వపు అలంకారాలుగా చూడరాదు. వసంతే సానందే కుసుమితలతాభిపరివృతే స్ఫురన్నానా పద్మై సరసి కలహంసాలి సుభగే సఖీభిఖేలంతీం మలయ పవనాందోళిత జలే స్మరేద్యస్వాం తస్య జ్వరజనిత పీడాపసరతి. ఇది ఆఖరి శ్లోకం అండి. ఇది చాలా అద్భుతమైన దివ్యభావాలతో ఆవిష్కరించారు. స్తోత్ర కవిత్వాల వల్ల ఎంత ప్రమోదం ఉందో అంత ప్రమాదం ఉందండి. ఎందుకంటే మన పైపైన వినబడుతున్న శబ్దాలంకారాలు, సాహిత్యపరంగా చూసి అర్థాలంకారాలు చూసి వెంటనే దాన్ని కవితారూపంగా వ్యాఖ్యానించేస్తాం. అక్కడే వచ్చేస్తుంది ప్రమాదం. కానీ ఆ కవిత్వంలో ఎంత తత్వం పెట్టాడు, అందుకే వ్యాఖ్యానం ఇదంతా కూడా. అప్పుడు ఇంకా పొయిట్రీ యొక్క స్టేటస్, ఆ కవిత్వం యొక్క స్థాయి ఎలా ఉంటుందంటే తాత్విక స్థాయికి వెళ్ళిపోతుంది, ఉపాసనా స్థాయికి వెళ్ళిపోతుంది. అది తెలుసుకోవాలి. అందుకే శంకరుల కవిత్వం ఒక కవితా స్థాయిలో ఉండదు, కవితా స్థాయిలో కనబడుతూనే తాత్విక స్థాయికి, ఉపాసనా స్థాయికి తీసుకుపోతుంది. అంటే ఉపాసన, ఉపనిషత్తు ఈ రెండు స్థానాల్లో ఉంటుంది శంకరుల యొక్క కవిత్వం. ఈ కవిత్వం చూడండి ఎలా చూపిస్తున్నాడు. వసంతే సానందే, అమ్మవారు జలక్రీడలు ఆడుతున్నారండి. అది ఇందులో భావించాలి. ఇది ధ్యానం. ప్రతి శ్లోకం ధ్యానం చేయాలి. ఇలా ధ్యానం చేస్తే ప్రయోజనం ఏంటో చెప్తున్నాడు చివరికి. వసంతే సానందే కుసుమిత లతాభిపరివృతే. ఇలాంటి ఒక దృశ్యాన్ని ఊహిద్దాం. మనకు పొరపాటు కూడా కనబడదు అలాంటిది ఈ దేశంలో. అంత పాడు చేస్తాం దేశాన్ని మనం. అది కనీసం ఊహలోనే తెలుసుకుందాం. ఇక్కడ అద్భుతమైన వసంత ఋతువు. ఆ వసంత ఋతువులో చక్కగా కుసుమించిన లతలు. వసంత ఋతువు అంటేనే తీవ్రమైన ఎండ కానీ తీవ్రమైన చలి కానీ లేని సమశీతోష్ణ స్థితి, ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం. అందులో కుసుమిత లతాభి, మంచిగా వికసించిన పువ్వులతో ఉన్న తీగలు, ఆ తీగలతో ఉన్న ఒకానొక ఉద్యానవనం. ఆ ఉద్యానవనంలో ఒక అద్భుతమైనటువంటి కోనేరు. ఇది కైలాసంలో ఉండి, కైలాసంలో ఆ వసంతమయమైనటువంటి వాతావరణంలో, కైలాసంలో నిత్య వసంతమే, అందులో దివ్యమైనటువంటి లతలు, పొదరిళ్ళు, దాని నడుమ అద్భుతమైనటువంటి కోనేరు. ఆ కోనేరు ఎలా ఉన్నది? స్ఫురన్నానా పద్మే సరస్సి, అదొక సరస్సు, విస్తారమైన సరస్సు. ఆ సరస్సులో కలహంసాలి సుభగే, కలహంసలు విహరిస్తున్నాయట. వాటిలో అమ్మవారు తన చెలికెత్తెలతో కలిసి జలక్రీడలు ఆడుతోంది. సఖీభిఖేలంతి, చెలికెత్తెలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నప్పుడు మలయ పవనాందోళిత జలే, మలయ పవనం వీచుతూ ఉంటే అలలు కదులుతున్నాయట అక్కడ. అలాగా మలయ పవనానికి అలలు కదులుతున్నటువంటి సరస్సులో, ఆ వసంత వాతావరణంలో ఒకవైపు అందమైన కలహంసలు ఎగురుతున్నటువంటి చోట చెలికత్తెలతో అమ్మవారు జలక్రీడలాడుతున్నారు అనే దృశ్యాన్ని ఎవరు ధ్యానిస్తున్నారో, స్మరిస్తున్నారో వారికి జ్వరజనితమైన పీడలు పోతాయి. ఇదొక విషయం చూపిస్తున్నారు ఇక్కడ. ఇది ఉపాసనలో ధ్యాన ప్రక్రియలని చెప్తారు వీటన్నిటినీ. ఇది సౌందర్యలహరిలో కొన్ని ఇచ్చారు శంకర భగవత్పాదుల వారు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం, అది ధ్యానిస్తే ఏమొస్తుంది? సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్ష మధురిమధురీణా ఫణతయ, అదొక చోట. అదేవిధంగా కిరంతీవంగేభ్య, ఈ స్వరూపాన్ని ధ్యానిస్తే రోగాలు పోతాయంటారు. ఇలాగా ఇవన్నీ ధ్యాన ప్రక్రియలు ఉపాసనలో. అంటే ధ్యానంలో జపానికి, ఆరాధనకి మాత్రమే కాదు, ఒక్కొక్క స్వరూపాన్ని ఆ మంత్రములో ప్రతిపాదింపబడుతున్న ధ్యాన శ్లోకాన్ని మనస్సుతో ధ్యానిస్తే ఒక ప్రయోజనం అండి.
అప్పుడు మంత్రం అక్కర్లే, జపం అక్కర్లే, ధ్యానం చాలు. శంకర్లు అంటున్నారు ధ్యానం దాకా ఎందుకయ్యా, స్మరించండి చాలన్నాడు ఇక్కడ. గొప్ప మాట. మళ్ళీ ధ్యానం అంటే మహా కష్టపడాల్సి వస్తుంది, కళ్ళు మూసుకోవాలి, బిగించుకోవాలి. స్మరించుకోడు చాలన్నాడు. రెండూ మనస్సు పని. ధ్యానము మనసు పని, స్మరణ మనస్సు పని. అందుకే తలంచుకో. ఎలా తలంచుకుంటావు? అమ్మవారు ఇలా జలక్రియలు ఆడుతున్నారు, వసంత మాసం చల్లగా ప్రశాంతంగా ఉంది, తీవ్రమైన ఎండలండి, బాధ తట్టుకోలేకపోతున్నా, దాని జ్వరాలు వచ్చేస్తున్నాయి. అప్పుడు ఒక దగ్గర కూర్చుని ఈ దృశ్యాన్ని కానీ భావిస్తే అన్ని రకాల రోగహరణమైన శక్తిని చివరి శ్లోకంలో చూపించారు. అంటే తాపాన్ని పోగొట్టి శాంతకరమైన ఆహ్లాదకరమైన పరిస్థితిని ఇందులో వర్ణిస్తున్నారు. అందుకు ఒక రమ్యమైన వస్తువును మనం ధ్యానిస్తే మన మనస్సుకి రమ్యత వస్తుంది, వికారాలన్నీ పోతాయి. అందుకు సౌందర్యాన్ని ఎందుకు ధ్యానించాలంటే సౌందర్యాన్ని ఉపాసించాలండి. అయితే సౌందర్యోపాసన దివ్యంగా జరగాలి. దివ్యమైన సౌందర్యోపాసన మనకి వికారాల నుంచి ఉద్ధరిస్తుంది. అందుకే మనం దేన్ని ధ్యానిస్తామో అదే అవుతాం. సౌందర్యాన్ని ఉపాసిస్తూ ఉంటే వికృతమైనవన్నీ పోతూ ఉంటాయి. అది తెలుసుకోవాల్సింది. అదే మహాసౌందర్యాన్ని, శుద్ధ సౌందర్యాన్ని ఇంతవరకు ధ్యానం చేసాం. ఇప్పుడు అమ్మవారి జలక్రీడని ధ్యానం చేయమన్నారు. ఇదే ఆఖరి శ్లోకం. తాపాలు పోగొట్టడానికి పనికొచ్చే శ్లోకంతో పూర్తి చేసుకుంటున్నాం. అన్ని రకాలు జ్వరాలు పోతాయట. అందుకే జ్వరజనిత పీడాపసరతి. సందేహం లేదండి. నిజంగా ఒక జలము తీసుకుని ఈ శ్లోకాన్ని చదివి శ్రీమాత్రే నమః నామం అనుకుని ఈ శ్లోక ధ్యానం చేస్తూ జలాన్ని అభిమంత్రించి తనపై జల్లుకున్న ఇతరులపై జల్లిన జ్వర బాధపోతుంది, సందేహం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఒక ఉపాసనాపరమైనటువంటి శ్లోకములే ఆనందలహరిలో. మొత్తంగా ఆనందలహరి చివరి శ్లోకం ఇది. అందుకే ఆనందలహరి మొత్తం చదివితే జ్వర బాధలు పోతాయి. అందుకే పీడా పరిహారం కోసమే ఆనందలహరి చదవాలని ఎందుకన్నారు ఇప్పుడు తెలిసింది కదా. జ్వరజనిత పీడాపసరతి అనే మాట ఉంది అక్కడ. పీడల్ని పోగొడుతుంది ఆనందలహరి. ఇది ఆఖరి శ్లోకం గనక ఈ శ్లోకం యొక్క ఫలశ్రుతి కాదు, మొత్తం 20 శ్లోకముల ఫలశ్రుతి కూడా జ్వరజనితమైన పీడలు పోగొట్టడానికై. ఇందులో సందేహం లేదు. అయితే జ్వరాలు ఎన్ని రకాలంటే ముహూర్త జ్వర, దీర్ఘజ్వర, సంతాపజ్వర, దీర్ఘకాలిక జ్వర, రకరకాల జ్వరాల పేర్లు. ఈ జ్వరాల పేర్లు మనకు కొన్ని గ్రంథాల్లో కనబడతాయి. అంటే ఎన్ని రోగాలు ఉన్నాయో కూడా మన శాస్త్రాల్లో చెప్పారు. రోగానికి మణిమంత్ర ఔషధులు, ప్రతిక్రియలు. ఇది మంత్ర ప్రతిక్రియ. ఇంత దివ్యమైనటువంటిది. అయితే ఇక్కడ పట్టుకోవాల్సింది అసలు జ్వరం అంటే ఏమిటి, తాపత్రయం అంటే ఏంటి, అది తెలియాలి కదండి. నాకు జ్వరం ఏం లేదు కనుక ఆనందలహరి చదవని అంటారేమో, అందుకు చెప్పాలి. మనకు జ్వరమే ఉంది, ఇంకోటి లేదు. జ్వరం అంటే తాపం, అంతే కదా. తీవ్రమైన తాపానికి జ్వరం అని పేరు. అది లేని వాళ్ళు ఎవరు? 3 రకాల తాపాలు పీడిస్తున్నాయి మనల్ని. తాపత్రయం. ఈ తాపత్రయం అనే ఉష్ణం మనల్ని బాగా వేడెక్కించేస్తుంది, అవునా లేదా? దాని వికారాలే రకరకాలు. మనం చూపిస్తున్న అన్ని రకాల ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ తాపత్రయముల నుంచి వస్తున్న జ్వర వికారములే. ఇవన్నీ పోవాలి అంటే ఆ కైలాసంలో కొలనులో చెప్పడం హంసలు కూడా ఆడుతున్నాయి. అమ్మవారితో కలిసి ఆ కొలంలో తిరగలిగే స్థితి హంసలకే ఉంటుందట. హంసలంటే ఎవరు? వారే పరమహంసలు, జ్ఞానులు, యోగులు. ఆ యోగులు ఆ ఆనంద సరస్సులో ఉంటారు. ఆనంద సరస్సు అది. బ్రహ్మహ్రదం అంటాడు భాగవతంలో. బ్రహ్మానంద సరస్సు అది అన్ని తాపాలని పోగొడుతుంది. ఆ సరస్సులో ఆడుకుంటున్న హంసలు. హంసలు అంటే ఏది సత్తో ఏది అసత్తో తెలిసిన వాళ్ళు. హంసకి మీరు పాలు నీళ్లు కల్పిస్తేట పాలు వేరు నీరు వేరు చెయ్యదు, పాలు తీసుకుని నీళ్లు వదిలేస్తుంది. అలాగే అనాత్మల్ని విడిచిపెట్టి ఆత్మని మాత్రమే గ్రహించగలిగే జ్ఞానులు హంసలు. ఆ బ్రహ్మానందానుభవం మాత్రమే వాళ్ళకి నిరంతరం. అలాంటి హంసలు అక్కడ ఉన్నట్టు. అది కలహంసలంటే. అవి ఉన్నటువంటి అక్కడ అది బ్రహ్మానందమయం. ఆ ఆనంద స్వరూపుడు అమ్మవారు. అందుకే ఆవిడ కూడా ఆడుతోంది అంటే అక్కడ కనబడుతున్నది ఏమిటి? అది అదేవిధంగా కాదయా నీ సహస్రార కమలంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క లీలా విలాసమే. అది ఎవడైతే దర్శిస్తున్నాడో సహస్రార కమలం దగ్గర వాడు సర్వ విధమైన జ్వరాల్ని పోగొట్టుకుంటున్నాడు. అంటే అన్ని తాపత్రయాల్ని పోగొట్టుకుని ముక్తిని పొందుతున్నాడు. ఇది దీని యొక్క అర్థం. ఇది గ్రహించవలసింది. యోగపరంగా సహస్రారాంతర్గతమైన ఆ శాంత ఆహ్లాదకరమైన రూపాన్ని వర్ణిస్తున్నారు. ఇక భక్తిపరంగా చూస్తే ఇలా అమ్మవారిని ఎవరైతే నిరంతరం ఒక ఆటలాడుకునే తల్లి జలక్రీడలు శాంతమైనవి ధ్యానిస్తారో వాళ్ళకి భౌతిక జ్వరాలు పోవడమే కాకుండా మానసికమైనటువంటి అజ్ఞానపు వికార తాపత్రయాలు కూడా తొలగి శాంతి లభిస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే బ్రహ్మానంద సరస్సులో అమ్మవారి యొక్క ఆనంద విలాసాన్ని మనం దర్శించాం. అది ఇక్కడ చూపిస్తున్నాడు. ఇదే ఆనంద లహరి పూర్తయింది. దీని యొక్క
ఫలశ్రుతి ఏదయ్యా అంటే తాపత్రయ వినాశనమే దీని యొక్క ఫలశ్రుతి. ఓం శాంతి శాంతి శాంతి, 3 తాపములు తొలగడమే. మొత్తానికి ఆనందలహరిలో చెప్పబడ్డ వస్తువు ఎవరు? బ్రహ్మానంద స్వరూపమే సగుణ బ్రహ్మముగా ఉపాసింపబడుతున్నది. ఈ సగుణ బ్రహ్మము శివశక్త్యాత్మకంగా గోచరిస్తున్నది. ఈ శివశక్త్యాత్మకము యొక్క కృత్యములు లీలలే పంచకృత్యములు. అందులో ఏ ప్రాధాన్యం ఉన్నప్పుడు ఎవరెవరు సహకరించుకుంటున్నారో వాళ్ళు నిర్వహించుకుంటూ నడుపుతున్నారు. ఇది తెలిసినప్పుడు ఇదంతా అమ్మవారు ఆడుతున్న ఒక ఆట. ఈ ఆటలో వేదన లేదు, ఆనందమే ఉన్నది. అది తెలిసిన వాళ్ళు అన్ని జ్వరాలు పోగొట్టుకుని శాంతిని పొందుతున్నారు. ఇది ఆనందలహరి యొక్క సారాంశం. మొత్తానికి ప్రతిపాదింపబడే స్వరూపాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే మళ్ళీ కాళిదాసు మాట కూడా తీసుకుని పూర్తి చేసుకుందాం. యా మమనంతి మునయ ప్రకృతిం పురాణీం విద్యేతి యాం శృతిరహస్య విదో వదంతి తామర్ధపల్లవిత శంకర రూపముద్రాం దేవీం అనన్యశరణ శరణం ప్రపజ్యే. ఈ శ్లోకం అత్యంత రమ్యంగా అనిపించడం చేత చివరి శ్లోకంగా దీన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. మనం అనుకోవలసిన దేవీం అనన్యశరణ శరణం ప్రపజ్యే. ఇది ఆనందలహరి సారం అనిపించి ఈ శ్లోకాన్ని చెప్పుకున్నాం. మరొక వైపు మనస్సును వెళ్ళనివ్వకుండా కేవలం ఆ పరాశక్తి యందే చిత్తాన్ని లగ్నం చేసి అనన్య శరణుణ్ణి శరణు వేడుతున్నాను. ఆ తల్లి ఎవరు అంటే మునయః అంటే మౌనము కలిగినటువంటి యోగులు ఆ తల్లిని ప్రకృతిం పురాణీం, విశ్వనిర్వహణ శక్తి అయిన ప్రకృతి అంటారు, పురాణి అంటారు. పురాణి అంటే శాశ్వతమైన తల్లి అంటారు. ఆ తల్లిని వేదాంత రహస్యము తెలిసిన వాళ్ళు ఏమంటారంటే విద్యేతి యాం శృతి రహస్య విధో వదంతి. ఇప్పుడు తెలిసింది కదా, అమ్మవారే ప్రకృతి రూపిణి, శాశ్వత జనని. ఆ తల్లే వేదాంత తత్వవేత్తల చేత బ్రహ్మ విద్య అని చెప్పబడుతున్నది. అది చూపిస్తున్నారు ఇక్కడ. అందుకే బ్రహ్మానంద సరస్సులో ఆడుకునేది బ్రహ్మ విద్యయే కాకి ఇంకెవరండి. అందుకే ఆవిడ బ్రహ్మ విద్య అంటారు. ఆ బ్రహ్మ విద్యయే తాం అర్ధపల్లవిత శంకర రూపముద్ర. పరమేశ్వరుని శరీరంలో సగభాగంలో పల్లవించింది ఆ స్వరూపమే. ఇదే శివశక్త్యాత్మక స్వరూపము. అటువంటి తల్లిని నేను శరణ వేడుతున్నాను అని భవానీదేవిని శరణ వేడుతూ ఆనందలహరిని అందించారు ఆదిశంకర భగవత్పాదుల వారు. 20 శ్లోకాలు మనం వ్యాఖ్యానించుకుని గ్రంథాన్ని సంపూర్తి చేసుకునే భాగ్యం మనకి లభించింది భగవత్పాదుల వారి యొక్క దయచేత, జగద్గురువుల యొక్క దయచేత. జగద్గురువుల యొక్క ప్రభావం ఎంత గొప్పది అంటే ఆయన అవతరించి కొన్ని శతాబ్దాలైంది, కానీ ఇప్పటికీ భారతదేశానికి ఆయన రక్షణే లభిస్తూ ఉంది, అందులో సందేహం లేదు. అందుకు జగద్గురువుల యొక్క శక్తి ఎంత గొప్పది అంటే భారతదేశాన్ని ఎలా కాపాడిందో ఆ కాపాడడం ఆయన వాంగ్మయం ద్వారాను, అవి మనం అధ్యయనం చేసి ఆనందించడం ద్వారాను మాత్రమే కాకుండా, ఇదిగో వేదాంత విచారణ చేసే వాళ్ళందరూ భాష్య గ్రంథాలు పట్టుకుంటున్నారు. వాళ్ళు వేదాంత విచారణ ద్వారా ఏ పరతత్వాన్ని చెప్తున్నారో దాన్ని భక్తిగా ప్రేమగా ఉపాసిస్తూ స్తోత్ర గ్రంథాల ద్వారా మనం తరించిపోతున్నాం. ఇలా మనం తరించడానికి వాళ్ళ తరించడానికి ఆధారమేది శంకర వాక్కు. అది అయితే ఈ వాంగ్మయం ద్వారా మనల్ని ఎంత ఉద్ధరిస్తున్నారో అంతగా పీఠముల ద్వారా అంత అనుగ్రహాన్ని అందిస్తున్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఎప్పటికప్పుడు భారతదేశాన్ని ఆదిశంకరులు గమనించుకుంటూ ఉన్నారు. సరిగ్గా 12వ శతాబ్ద కాలంలో విద్యారణ్యమూర్తిగా మళ్ళీ శంకర తేజం వచ్చి మనం రక్షించింది. సరిగ్గా కొద్ది దశాబ్దాల కాలం వరకు మళ్ళీ ఆదిశంకర తేజం 100 ఏళ్ల పాటు పుణ్య భారతావనిలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిగా సంచరించి ధర్మోద్ధరణ చేసి నేటికి మనల్ని రక్షిస్తున్నది. యోగ సిద్ధుల్లో వేదాంత దర్శన సిద్ధి పొందినటువంటి వారికి ఒక సిద్ధి వస్తుందట, అంతర్యామిత్వ సిద్ధి అని. ఆ సిద్ధి పొందిన మహాత్ములు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. అంతర్యామి అంటే అర్థం ఎవరి తలంచుకుంటే వారు హృదయంలో సంచరించి అనుగ్రహించగలిగే సిద్ధి. ఆ సిద్ధి ఉన్నది జగద్గురువుల వారికి. అందుకు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అంతర్యామిత్వ సిద్ధి పొందిన మహాత్ములు గనకనే నేటికి స్మరించిన ప్రతి వారిలో వారిని తెలుసుకుని అనుగ్రహిస్తూ ఉన్నారు. మనందరి హృదయాంతరాళంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు భాషిస్తూ ఉన్నారు. అంబిక నిరంతరం ఆ కామాక్షిదేవిని స్మరించే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు పురుష రూపంలో కనబడ్డ ఆయన కామాక్షిదేవి యొక్క స్వరూపమే. అందుకే దేశిక రూపేణ దర్శితాభ్యుదయం అన్నట్లుగా దేశిక రూపంతో వచ్చిన కామాక్షి నేటికి మనల్ని అనుగ్రహిస్తున్నది. అందుకు ఆయన పాదాలని చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమహ అనే ధీమాతో
జగద్గురువుల పాదాలని స్మరించుకుని మనం ఆనందలహరిలో ఓలలాడాం. అమ్మవారి జలక్రీడ అంటే ఓలలాడటమేగా. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012222333.